బస్సులో భరోసా పేరిట ఆర్టీసీ సంస్థ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. బస్సుల్లో దొంగతనాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను దీని ద్వారా సులభంగా గుర్తించవచ్చు అని సంస్థ పేర్కొంది. ఆర్టీసీ కంట్రోల్ రూమ్ ద్వారా వీటిని పర్యవేక్షించనున్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని 175 బస్సుల్లో వీటిని ఏర్పాటు చేశారు. త్వరలో అన్ని డిపోల బస్సుల్లో వీటిని ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్. ఆనంద్, తెలంగాణ ఆర్టీసీ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ప్రయాణికుల వాళ్ళ వస్తువులు ఇవన్నీ కూడా దొంగతనానికి గురి కాకుండా ఉండేందుకు, అదేవిధంగా అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడం లక్ష్యంగా తెలంగాణ ఆర్టీసీ బస్సులలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే పైలట్ ప్రాజెక్టు భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో 175 బస్సులలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ సీసీ కెమెరా పర్యవేక్షణ వీటన్నిటిని కూడా హైదరాబాద్ లో ఉన్న బస్ భవన్ నుంచి కంట్రోల్ రూమ్ ద్వారా వాటిని పర్యవేక్షిస్తారని కూడా తెలంగాణ ఆర్టీసీ తెలిపింది. ముఖ్యంగా ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులు, అదేవిధంగా ఈ గరుడ బస్సులలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అది కేవలం డ్రైవర్ క్యాబిన్ దగ్గర మాత్రమే ఉంటాయి. కానీ తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఈ సీసీ కెమెరాల ద్వారా, ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఈ సీసీ కెమెరాల ద్వారా ప్రయాణికుల సంబంధించిన వస్తువులు వీటన్నిటినీ కూడా సీసీ కెమెరాల్లో ద్వారా చూసే విధంగా కూడా వీటి ఏర్పాటు అనేది జరిగింది. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణలోని అన్ని డిపోల్లో కూడా ఈ సీసీ కెమెరాల ఏర్పాటు అన్నిటి కూడా చేస్తామని ఆర్టీసీ తెలిపింది. అదేవిధంగా ప్రస్తుతం ఎక్స్ప్రెస్ బస్సులు, అదేవిధంగా లగ్జరీ సూపర్ లగ్జరీ బస్సులలో ఈ సీసీ కెమెరాల ఏర్పాటు ఉంటుందని, ఆ తర్వాత వాటి పనితీరు, దాని తర్వాత వచ్చే ఫలితాల ఆధారంగా మరిన్ని బస్సులలో కూడా వీటి సర్వీస్ ను ఏర్పాటు చేస్తామని కూడా సంస్థ తెలిపింది. ప్రస్తుతానికైతే ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా 175 బస్సులలో సీసీ కెమెరాలను తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఆనంద్. థ్యాంక్ యూ విశాల్.